మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించును గాక. మార్కు సువార్త 4వ అధ్యాయము 3వ వచనం. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మ్రింగివేశను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30 60 100 ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. చదివినటువంటి వాక్య భాగం మనకు బాగా సుపరిచితమైనటువంటి లేఖనం. దేవుడు విత్తువాని యొక్క ఉపమానాన్ని వివరించినటువంటి సన్నివేశం. ఇదిగో ఒక వ్యక్తి విత్తనములు విత్తుతూ ఉన్నాడు. కొన్ని రాతి నేలను పడినవి, కొన్ని త్రోవ ప్రక్కన పడినవి, కొన్ని ముండ్ల పొదలో పడిపోయినాయి, మరి కొన్ని మంచి నేలన పడి ఉన్నవి. అయితే నేల పక్కన పడినవి, ముండ్ల తొప్పలో పడినవి, రాతి నేలన పడినవి ఎదగలేక నిలిచిపోయి ఎండిపోయి నశింప చేయబడినవి. కానీ మంచి నేలను పడిన విత్తనాలు మాత్రం చక్కగా ఎదిగి ఉన్నవి. నేడు మన యొక్క వాక్య ధ్యానం మంచి నేలను పడినటువంటి విత్తనములు ఎదిగి ఉండుట. అయితే మంచి నేలను పడినటువంటి విత్తనములు అన్ని ఎదిగినవి, అన్ని ఫలించినవి. కానీ అక్కడ ఉన్నటువంటి వ్యత్యాసం ఏదనగా అన్ని మంచి నేలలోనే ఉన్నవి అనే పేరు ఉన్నప్పటికీ కొన్ని 30 ఎదిగి నిలిచిపోయినవి, మరికొన్ని 60 ఎదిగి నిలిచిపోయినవి, మరికొన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా ఎంతవరకు ఎదగాలో ఆ విధంగా 100 ఫలించి అభివృద్ధి పొందినవి. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, విత్తనము అనగా దేవుని యొక్క వాక్కు. మంచి నేలను పడినటువంటి విత్తనములు అనగా మనం మంచి సహవాసంలో, మంచి ఉపదేశాలతోనూ, ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధనలోనూ, దేవుని చేత ఏర్పరచబడిన ఇవ్వబడినటువంటి పరిచర్యలో పాలిభాగస్సులముగా సంఘ సహవాసాలకు మనం చేర్చబడి ఉన్న వారంగా ఉన్నటువంటి అనుభవం. ఈ మంచి సహవాసంలో వాక్యం సేవకుడు ఒకే విధంగా వివరిస్తారు. అయితే వాక్యాన్ని విని ఆ ప్రకారం జీవించేవారు ఎందరూ అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆ వాక్యమైనటువంటి విత్తనాన్ని దుర్వినియోగం చేస్తూ, దాన్ని వ్యర్థపరుస్తూ, దానికి విలువనివ్వక జీవితాన్ని పాడు చేసినటువంటి బ్రతుకులు ఒక ఎత్తు అయితే, మంచి నేలను పడి అనగా వాక్యాన్ని మంచి హృదయంతో అంగీకరించి ఆ ప్రకారం జీవించాలని తీర్మానం చేసుకున్న వారు మరొక ఎత్తు. అయితే ఆ వాక్యానుసారంగా జీవిద్దామని అడుగు వేసిన వారు, తీర్మానం చేసుకున్న వారు, విశ్వసించిన వారు, ప్రార్థన పూర్వకంగా ముందడుగు వేసిన వారు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఎదుగుతూ ఉన్నారు. ఒకరు 30 మరికొందరు 60 మరికొందరు 100 ఫలిస్తూ ఉన్నారు. నేడైతే మనము దేవుని యొక్క వాక్యాన్ని 100 పొందుకొని 100 ఫలించాలని పరిశుద్ధాత్మ స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. మనం విన్న వాక్యాన్ని మన హృదయంలో బదిలిపరుచుకొని ఆ ప్రకారం ప్రతి అణువులో మనం పరిశుద్ధతను వెతుకుతూ సాగిపోవాలని నేడు వాక్యం మనకు తేటగా సెలవిస్తున్నది. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నటువంటి మాట నీ సహవాసంలో ఉన్న వారిని మాత్రమే కాదు, నీ సహోదరులు మాత్రమే కాదు, నీ బంధువులను మాత్రమే కాదు, నీ రక్త సంబంధికులను మాత్రమే కాదు, నీకు నచ్చిన వారిని మాత్రమే కాదు, నీకు మెచ్చిన వారిని మాత్రమే కాదు, కానీ ప్రతి వారిని ఏకరీతిగా ప్రేమించాలి అనేటువంటి ఆత్మీయ లోతులకు మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాము. అప్పుడు మాత్రమే మనం 100 ఫలించబద్ధులమై ఉంటాం. శత్రు దేశంలో ఉన్నవారు ఆకలితో అలమటిస్తూ ఉంటే, మనకు కీడి చేసిన వారు బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు నలిగిపోతూ ఉంటే మనము వాటిని చూచి సంతోషించేవారుగా కాక, వారు ఉన్నటువంటి దుస్థితిలో నుండి వారు దీవించబడాలని, లేవనెత్తబడాలని, వారు సైతం సంతోషంగా జీవించాలని ప్రార్థన చేయడంలోనే ఉంది మనం 100 ఫలించుట అనేది. ఒకవేళ వారికి కలిగినటువంటి కీడును బట్టి వారు ఒకప్పుడు మనకు కీడి చేశారు కాబట్టి వారి జీవితం అలా అయిపోయిందని మనం వారిని కించపరచక, వారి యొక్క పతనమును కోరుకొనక, వారిని సైతం మనం ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేసేటువంటి ఆధ్యాత్మిక వృద్ధి కలిగిన వారమై ఉండాలని నేడు పరిశుద్ధాత్మను తేటగా సెలవిస్తున్నాడు. కనుక మనం ప్రేమించే విషయంలో 100 ఫలించాలి. మరియు దేవునిని ప్రేమించే విషయంలో కూడా అదే కోణం మనకు అర్థమవుతుంది. ఆయనను ఆరాధించుట
అన్ని కోణాల్లో ఆరాధించాలి. సన్నిధికి వెళ్ళినప్పుడు మాత్రమే కాదు, ఆదివారం ఆరాధనలో మాత్రమే కాదు, లేదా శనివారం కూడికలో మాత్రమే కాదు, లేదా మనకు నచ్చినప్పుడు లేదా మనకు కోరుకున్నది దక్కినప్పుడు మాత్రమే కాదు, కానీ ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో, ప్రతి సన్నివేశంలో మనం హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించాలి, హృదయపూర్వకంగా ప్రార్థించాలి, హృదయపూర్వకంగా ఆయనను ప్రేమించాలి, హృదయపూర్వకంగా ఆయన మీద విశ్వాసం ఉంచాలి, హృదయపూర్వకంగా ఆయన మీద మనం ఆధారపడాలి. దానికి ఒక దినం అనే పరిధి లేదు, ఒక గడియ అనే పరిధి లేదు, ఒక మాసం అనే పరిధి లేదు, లేదా ఒక సహవాసం అనే పరిధి లేదు, లేదా ఒక సంఘము అనే పరిధి లేదు. మనం అన్ని వేళలా, అన్ని కోణాలలో, అన్ని సన్నివేశాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని ప్రతికూల, వ్యతిరేకత, అనుకూల సందర్భాలలో కూడా మనం పూర్తిగా, పూర్ణముగా ఆయనను ప్రేమించాలి, ఆయన మీద మాత్రమే ఆధారపడాలి, ఆయన మీద మాత్రమే మనం విశ్వాసం ఉంచి ఆయన కొరకే మనం కనిపెట్టుకుని ఉండాలి. ఇది మూడంతలుగా ఫలించేటువంటి అనుభవం. మనం ఇతరులకు సహాయం చేయాలి అని ప్రభువు సెలవిస్తున్నప్పుడు మనం మనకి నచ్చిన వారికి మాత్రమే సహాయం చేయడం కాదు, లేదా మన కుటుంబంలో ఉన్న వారికి మాత్రమే సహాయం చేయడం కాదు, ఎవరైతే ఆ స్థితిలో ఉన్నారో దేవుడు ప్రేరేపించిన ప్రతి సందర్భంలో మనం వారి ఆకలి తీర్చడం, వారికి ఆకలి తీర్చడం అనేది మనం నూరంతలుగా ఫలించడం. నేడు మనం చూస్తూ ఉంటే అనేకులు వారి సహవాసంలో ఉన్న వారిని మాత్రమే ప్రేమించి, లేదా వారి సంఘంలో ఉన్న వారిని మాత్రమే ప్రేమించి, లేదా వారి కుటుంబీకులను మాత్రమే ప్రేమించి, లేదా వారి రక్త సంబంధికులను మాత్రమే ప్రేమించి, మరియు వారికి మాత్రమే వారి చేయగలిగినటువంటి సహాయాన్ని చేస్తూ, వారికి మాత్రమే చేయందిస్తూ ఉంటే అది మంచి నేలన పడినటువంటి విత్తనం కాదు, దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి వాక్యమైనటువంటి విత్తనం వారి హృదయం లేదు అన్న సంగతి వాస్తవం. మరికొందరు ఎదుగుతున్నటువంటి ఆత్మీయులను చూచి వారిని లాభాపేక్ష కోసం, వారి సొంత కార్యాల కొరకు, వారి స్వచిత్తాల నెరవేర్పు కొరకు వాడుకోవడం, వారి ఎదుగుదలకు ఇతరుల జీవితాన్ని ఆహుతి చేయడం అనేది మంచి నేలన పడినటువంటి విత్తనం యొక్క లక్షణము కానే కాదు. మరికొన్ని సందర్భాలలో ఒకరు ఆత్మీయతలు ఎదుగుతున్నప్పుడు వారిని చూసి ఈర్ష్యపడుతూ, అసూయపడుతూ, వారిని గూర్చి తప్పుడు సాక్ష్యాలు ప్రకటిస్తూ, మరియు వారు కనిపించినప్పుడు మిమ్మల్ని బట్టి మేము సంతోషిస్తున్నామనేటువంటి కపటపు బుద్ధి కలిగిన వారు మంచి నేలన పడినటువంటి విత్తనాలు కానే కాదు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం వాక్యాన్ని వినే విషయంలో ఏ విధంగా మనం వింటున్నాము అనేది ఒక కోణం, మరియు రెండోది వాక్యాన్ని వినిన తర్వాత ఎంతవరకు దానిని మనం అవలంబించి జీవిస్తున్నాము అనేది రెండవది. మూడవది, మనం సేవకుని ఏ విధంగా అంగీకరిస్తున్నాము అనేది మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, నీవు సేవకుని ఏ విధంగా అంగీకరిస్తావో ఆ విధంగానే నీవు దీవించబడతావు. అనగా కొందరు ఇతనంత గొప్పవాడు కాదు, ఇతనికి విలువైన వస్త్రాలు లేవు, ఇతనికి విలువైన వాహనాలు లేవు, ఇతనికి విలాసవంతమైనటువంటి మంత్రం లేదు, కాబట్టి ఇతను కాదు అని వారిని కించపరుస్తూ, విలాసవంతమైనటువంటి సౌకర్యాలతోనూ సుఖభోగాలతోనూ చేసినటువంటి పరిచర్య కలిగినటువంటి వారిని అందాలు ఎక్కిస్తూ వారే గొప్పవారిగా ఎంచి నిజమైన సత్య సేవకులను తృణీకరించి అబద్ధ బోధకులను, దుర్బోధకులను ఎంచుకుని వారి మార్గాలు నడిస్తే వారి వలె ఆత్మీయతలో చల్లారిపోయి ఎండిపోయినటువంటి మొక్క వలె మారవలసి వస్తుంది. కనుక మనము నూరంతలు ఫలించిన వారంగా ఉండాలి అంటే ఎక్కడైతే దేవుని ఆత్మ చేత రగిలించబడుతూ, దేవుని చేత పిలువబడి, దేవుని చేత భారం పెట్టబడి, భారభరితమైనటువంటి సేవను దేవుని కొరకు, దేవుని నామ మహిమార్థంగా ధనాపేక్ష లేక ఆత్మల భారం కలిగి ముందుకు సాగిపోతున్నారో అట్టి వారిని మనము నిజమైనటువంటి దేవుని సేవకులుగా గుర్తించాలి. ఇది నూరంతలుగా ఫలించేటువంటి అనుభవం. కొందరు చూస్తూ ఉంటే వారి సంఘంలో ఉన్నటువంటి కాపురులను మాత్రమే గౌరవిస్తారు, ఇతరుల సహవాసంలో ఉన్నటువంటి సేవకులు వారికి విలువే ఉండదు. మరికొందరు వారి సహవాసంలో ఉన్నటువంటి సేవకులు మాత్రమే పరిశుద్ధులు, భక్తులు, వారు మాత్రం పరలోకానికి వెళ్తారు, ఏ సహవాసంలో ఉన్నవారు కూడా పరలోకానికి వెళ్ళరు అన్నటువంటి అజ్ఞానపు దశలో నిలిచిపోయి ఉంటారు. అట్టివారు నూరంతలుగా ఫలించేటువంటి అనుభవాలకు రాలేక అపవారి చేత ఎండిపో చేసేటువంటి మొక్కల వలె మార్చబడి వాడి వలె ఎండిన అనుభవంలోకి నడవలసినటువంటి పరిస్థితి కలుగుతుంది. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము నూరంతలుగా ఫలించేటువంటి అనుభవంలోకి రావాలి. అనగా ప్రతి విషయంలో పరిశుద్ధతను మనమే వెతుక్కుంటూ వెళ్ళాలి. మనం చేస్తున్న పని దేవునికి మహిమార్థమా కాదా అని గుర్తించాలి. దేవుని చేత అభిషేకించబడినటువంటి సేవకులను మనం సేవకులుగానే గుర్తించాలి, గ్రహించాలి. మరియు అన్ని సందర్భాలలో, అన్ని స్థితిగతుల్లో మనం దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. సేవకుడికి చెప్పాం వారు ప్రార్థన చేస్తారనేటువంటి భావం లేక మనము దేవునిలో ప్రార్థనలో ఎదగాలి, మనము నూరంతలుగా ఫలించాలి అనేటువంటి ఆత్మీయ చింతన కలిగిన వారముగా ఉండాలి. అన్ని విషయాల్లో ఆయనను పూర్ణంగా ఆరాధించాలి. మనతో ఉన్న ప్రతి వారిని, వారు ఏ జాతికి చెందిన, ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన, మనం పూర్ణంగా ప్రేమించబద్ధులమై ఉన్నాం. అప్పుడు మాత్రమే మనం వాక్యం అనేటువంటి విత్తనం మరియు దేవునిలో నూరంతలుగా ఫలించగలుగుతాం.
అట్టి విధంగా మంచి నేలను పడినటువంటి విత్తనాల వలె నూరంతలుగా ఫలించి దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడుతురు గాక. ఆమేన్. ఈనాడు మాటలు ప్రతి మన హృదయం నీరుకట్టి ఫలింపుచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణకటాక్షం వెళ్తుంటే నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి. మంచి నేల అనేటువంటి మంచి సహవాసం దొరకడమే కష్టము. అటువంటి సహవాసంలో ఉండి కూడా ఇంకా ఎదగపోవడం అనేది ఆత్మ సంబంధమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం అని, ఆ ఆత్మీయతలో నూరంతలుగా ఫలించాలని మీరు ఎంత పేటగా సెలవిచ్చినటువంటి నీ అమూల్యమైనటువంటి ఒక్కను బట్టి నీకు వందనాలు. ఈ వాక్యాన్ని ప్రతి వారు ఆత్మీయతలోనూ మంచి సహవాసంలోకి చేర్చబడిన వారుగాను నూరంతలుగా ఫలించుటకు మీరు సహాయం అనుగ్రహించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కరుని మహిమలో తీర్చి నేను రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.